వేదికగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు ఈ మరి కార్యక్రమానికి ఫ్లాగ్ ఆఫీసర్ చేసిన మరి ఒక ముఖ్య అతిథి ప్రాంతీయ పరిపాలనాధికారి శ్రీ శివరాజ్ మీనా గారు ఇచ్చేస్తున్నారు. ఆయన మనందరం స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మన యొక్క కార్యక్రమానికి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి అయినటువంటి యానం పరిపాలనాధికారి శ్రీ మిషోర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్రత్యేక వాహనంలో మన ఈరోజు మాస్టర్ పాస్ట్ పెరేడ్ కంటింజెంట్స్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కంటింజెంట్స్, అదేవిధంగా పుదుచ్చేరి హోంగార్డ్ కంటింజెంట్స్, అదేవిధంగా ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కంటింజెంట్స్ జరుగుతుంది. దీని అనంతరం మార్చ్ పాస్ట్ పెరేడ్ జరుగుతుంది. మరి ఈ 2020-21 మరి COVID-19 వైరస్ సందర్భంగా మన యొక్క జాతీయ పండుగలైనటువంటి మరి అందరూ తప్పకుండా ఈ స్టేడియంలో IRBN పోలీస్ కంటింజెంట్స్, దాని తర్వాత సెకండ్ పుదుచ్చేరి పోలీస్ కంటింజెంట్స్, దాని తర్వాత పుదుచ్చేరి ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ థర్డ్ కంటింజెంట్, అనంతరం ఉన్న గౌరవాన్ని నిర్మాణాన్ని తెలియజేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలు మరి COVID-19 నిబంధనలను పాటిస్తూ ఈరోజు మరి పోలీస్ కంటింజెంట్స్ మార్చ్ పాస్ట్ పెరేడ్ ఏజెంట్స్ మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి శాంతికి చిహ్నమైనటువంటి
కరతాళతో వీటిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ గివ్ దమ్ ఎ బిగ్ హ్యాండ్. అదేవిధంగా రిలీజ్ ఆఫ్ ట్రై కలర్ బెలూన్స్. థ్యాంక్ యూ సార్. ట్రై కలర్ బెలూన్స్ మన జాతీయ చిహ్నమైనటువంటి జాతీయ జెండా రంగుల ద్వారా ఈ బెలూన్స్ను గాల్లో ఎగరవేస్తూ మన యొక్క దేశంపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని ఈ సందర్భంలో మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క గణతంత్ర దినోత్సవాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన అందరి కరతాళ ధ్వనులతో వీటిని గాలిలోకి మన యొక్క స్వేచ్ఛను తెలియజేద్దాం. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్. ఈ పాఠశాలలోనూ కూడా జాతీయ జెండా ఎగరవేసి మనం జరుపుకుంటున్నాం. ఈ COVID-19 వైరస్ వల్ల ఇది ఎక్కువగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, లిబరేషన్ డే వేడుకలు కూడా తెలియజేశాం. మరి దీని అనంతరం చేతులు తరచుగా శానిటైజ్ చేసుకోండి. మరి వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా మనందరం మన యొక్క జాగ్రత్తలో ఉండాలి. సంవత్సరం మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి 71 ఇది మనం జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన ముఖ్య అతిథి ప్రాంతీయ పరిపాలనాధికారి మాట్లాడతారు. అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ విశిష్ట సేవలు అందించిన స్టాఫ్కు దూరంగా కూర్చోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. 2020 అందరికీ నమస్కారం. I feel great privilege to welcome all the head of offices, all the officials, media person, respectable senior citizens and all others who are present for this 22nd Republic Day celebration at Yanam. Actually 2020 was the tough year, we know very well. So I would like to start from COVID-19. This pandemic started and we know very well what happened with us. I would like to say thank you Yanam public. They cooperated and supported like anything. Whatever administration given instructions, they strictly followed and give full cooperation. For that I would like to say thank media person also. I got their full cooperation regarding the making aware the public as well as the to make alert public regarding the pandemic. See, now situation of the pandemic that you know very well, we can say we are out of the COVID. Almost negligible cases in Yanam. And last more than 1 month we are not getting more than 1 or 2 cases every day. From government official side, I could not imagine that much support I will get from the offices. Especially I would like to discuss about the GH. Government hospital, whatever the infrastructure and facility Yanam hospital had, if you compare that,
they did 200% for in this COVID time. Especially D.D. Satyanarayan, he leaded from the front, and in COVID time, every day he used to visit. Even though he is having BP, sugar, he never feared and entered inside the boardroom also. But here, actually, it was unfortunate that total 45 persons died in this pandemic from Yanam side. And I am extremely sorry that one person from our hospital, X-ray technician, Sri Sai Baba, also expired. He fought till last breath, but finally he left us. And we can say he is one of the freedom fighter, because he was the only frontline official. He lost life. Remaining all doctors, nursing staff, ASHA, ANM, they worked day and night and fully supported, and they served for Yanam public. Especially NRHM staff did excellent job. Even I remember that night 2 o'clock, 3 o'clock also they used to visit and identify the persons, especially this COVID purpose. So ultimately GH did excellent work, and now we are having very good infrastructure after COVID. Police, no doubt, everybody knows that whole 1 year they were in the field and 24/7 they worked. SP Vakt Vachalan lead from the front and everybody cooperated, and excellent job from police side. Municipality, no doubt, without cleaning, not at all possible. Especially Ram Babu from municipality, sanitary side did excellent job, because we know very well it was the life-threatening fear, even though they did their job. After that, revenue, definitely every disaster revenue role is very important. Then our fire service. This is the department wherever, wherever we need, they are always ready. Now I would like to say social welfare and education department. Education department, especially teachers. In this tough time, I needed their help, and without hesitation they supported. And almost toughest time, 2 to 3 months, for survey and awareness purpose, door to door they visited. And even we marked every house according to the severeness of the person as well as the movement of the person. In between, rice distribution was the very critical time. I remember that time I had a lot of pressure from the government, and they told within 2 to 3 days you have to finish the rice, and that is also door to door delivery and following the COVID protocol. In that case, I would like to say that whole government of Puducherry's Yanam officials, especially youngsters, UDC, LDC, assistant, till night 11 o'clock also they worked, extremely supported, and we got success. Within 2 to 3 days we distributed rice. Even Chief Secretary asked, how did you do? So definitely it's shown that how they did teamwork. It was the great teamwork,
And I would like to say thanks those youngsters, they cooperated. After, in between this pandemic going on, this time flood also created lot of problem to us. Even 4.05 meter from the normal level after so many years. So definitely it was a tough time, and again our officials faced this problem and successfully we managed. Especially revenue side, I would say that DT Satnarayan, he leaded in flood time and got support from the especially fishery side Gontaya and PWD, J. Hussain and our office staff, especially Savaji, they played vital role. So after that, I would like to say Yanam officials are having that capability that they can face any disaster. And at a time we faced a tough time and managed both disaster, COVID as well, flood. Here, I already explained about the department role, even though I would like to again repeat all of the departments, because sometimes public used to criticize that they are not working, but if you see the another angle, we will find that they are seriously facing lot of problems, even though they are giving their 100%. So already, no doubt, GH, government hospital, public used to criticize, but this time they proved that you don't see this angle only. Because if you go to the private hospital, at least one person had paid more than 3 to 4 lakh rupees in COVID time. And almost we treated 2,000 persons. So now we can calculate how much work they have done. And as I already told, 45 persons died. For that, extremely sorry. But you know very well, it was the pandemic and we tried our best but could not save. So no doubt, DD Satnarayan with his team, excellent job. Police side, SP already I explained, they did excellent work in COVID time. Municipality as well. Electricity also, 24/7 they worked whenever the power cut problem. No doubt they are doing their best. Revenue side already I explained. Social welfare and ED welfare also they are doing public service and they are trying to satisfy all persons. Fisheries, they are already focusing their work. Agriculture during the flood did excellent job and they sent proper report so we could get compensation. Remaining all departments also supported. Education department already doing good job, but I would like to request that little bit improvement is required and we will do that, no doubt. Because I feel somewhere that quality of the education little bit lacking. Because if you compare with the all country students and his competition, we'll see that our young persons are not getting success. It means something is lacking. Anyway, now chances are there that we can start their coaching centers in Ambedkar Vigyan Bhavan, especially competitive exam, then they will get success. Even yesterday in secretaries group, some discussion was there that Pondicherry, they are going to start, motivate the students from secretary side, some PCS and IS officer or IPS officer, they will one by one, they will every day will visit and they will motivate the students. Same thing we can start in Yanam also, from our side. So like this, I think all departments did excellent work and they supported to administration. Especially, I would like to say thank you, Yanam public. Without their cooperation, nothing was possible. I know very well. Once time we planned that we have to cut completely movement from Yanam
but and Andhra, and we got success because of the public cooperation. So, no doubt, I feel Yanam is having everything except few things. I would like to discuss two things. One is that we are still facing dumping yard problem, and I hope very soon we will solve this problem, because now file with Chief Secretary. If once is approved, we will get clear this problem permanently solved. Another GH 24/7 specialist doctors also we are facing problem. That is another one. So except 2-3 serious issue, I think Yanam is not at all having much requirement. Remaining area we are doing well. Yanam such a nice and beautiful place. Definitely whenever I will go from here, I will miss Yanam, because very nicely developed, good infrastructure, very supportive and nice public. Really, I am liking this place, because if you compare other part of the country, you will find Yanam is one of the best place in all area. So we can say, because I know I visited the whole country almost, I know Rajasthan, I closely watched. Such a small town and this much development nowhere is available whenever I seen this much populated town. Now I would like to request our officials and public, again I need cooperation from your side, especially officials. Definitely they supported, but still I want some regular improvement. We can say, you can't say you have finished everything, because day-to-day improvement is very important. Our motto should be the public service. Especially our government officials, our motto should be the public service. And you know, Swami Vivekananda told that my religion is the public service. So that is the only religion we should follow, and we have to be ready for public service. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆయన యొక్క మెసేజ్లో క్లుప్తంగా మరి ఈ COVID-19 సమయంలోనూ ఈ ఫ్లడ్స్ ప్రతి ఒక్కరికి చెందినట్టు ఓకే సార్. ఆన్ బిహాఫ్ అందరూ మీ యొక్క కరతాళ ధ్వనులతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఐ రిక్వెస్ట్ డాక్టర్ టి రవిశంకర్, కోవిడ్ ఇన్ఛార్జ్, టు రిసీవ్ ది హానర్. మరి ప్రతి హెడ్స్, అదేవిధంగా ప్రతి ఎంప్లాయీ మరి ఈ హానర్ ప్రతి ఒక్కరికి చేసినట్టుగానే భావించాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఐ రిక్వెస్ట్ జి శివగణేష్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, టు రిసీవ్ ది హానర్. జి శివగణేష్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అదేవిధంగా శ్రీ ఎస్ రాము గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. శ్రీ ఎస్ రాము గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఆన్ బిహాఫ్ ఆఫ్ మున్సిపాలిటీ, యానం మున్సిపాలిటీ, శ్రీ ఎంటి రామలింగేశ్వరరావు గారు, అసిస్టెంట్ ఇంజనీర్, ప్లీజ్ కమ్ అండ్ రిసీవ్ ద. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యానం, ఐ రిక్వెస్ట్ శ్రీ కె సాయినాథ్ గారు, డెలిగేట్ టు డిఎస్సి యానం, టు రిసీవ్ ది హానర్. మరి డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు అందరూ ఈ మరి కోవిడ్ సమయంలో ఎంతో సేవలు అందించారు. మరి వారి తరఫున డిపార్ట్మెంట్ హెడ్గా మరి డెలిగేట్ గారి హానర్ స్వీకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. శ్రీ డి గొంతయ్య గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ డైరెక్టర్. శ్రీ డి గొంతయ్య గారు, ఏడి ఫిషరీస్. ఐ రిక్వెస్ట్ శ్రీ సుభాన్ గారు, ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దార్. సుభాన్ గారు, డిప్యూటీ తహసీల్దార్. I request Sri Mahendra Varman, Assistant Inspector of Labor, to please come forward and receive the award. On behalf of Social Welfare Department, I request Sri C.H. Ramajogi, Social Welfare Officer, please. Sri Nageswara Garu, on behalf of Fire Department, Yanam. Sri Nageswara Garu, Fire Department.
श्री के रविकुमार वेलफेयर ऑफिसर यानम, श्री के रविकुमार वेलफेयर ऑफिसर यानम, श्री रामबाबु गारू శానిటేషన్ సూపర్వైజర్, శ్రీ రాంబాబు గారు శానిటేషన్ సూపర్వైజర్. మరి ప్రతి డిపార్ట్మెంట్స్ హెడ్స్ వచ్చి వారి యొక్క ఈ సత్కారం తీసుకున్నారు. వీళ్ళతో పాటు వాళ్ళ ప్రతి ఆఫీసులోనే ప్రతి ఒక్కరికి ఈ హానర్ జరిగినట్టు వాళ్ళకు. ఆన్ బిహాఫ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐ రిక్వెస్ట్ శ్రీ జి వెంకటేశ్వరరావు గారు సూపరింటెండెంట్, ప్లీజ్ కమ్ అండ్ రిసీవ్ ద హానర్ సార్. సుభాన్ గారి తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా వచ్చి హానర్ తీసుకున్నట్టుగా కోరుచున్నాం. రషీద్. మరి ఇదే కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటున్నారు. డిఎల్ సీతారత్నం గారు ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ బెస్ట్ ఉమెన్ ప్లాటూన్ కమాండర్. డిఎల్ సీతారత్నం గారు ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ బెస్ట్ ఉమెన్ ప్లాటూన్ కమాండర్. బెస్ట్ ప్లాటూన్ కమాండర్. బి కనకారావు గారు సబ్ ఇన్స్పెక్టర్ పిసిఆర్సెల్ బెస్ట్ ప్లాటూన్ కమాండర్. బెస్ట్ ఐఆర్బిఎన్ కేఏ పెరుమాల్ ఏఎస్ఐ ఐఆర్బిఎన్ బెస్ట్ ఐఆర్బిఎన్. జి మనకంఠరాజు పీసీ బెస్ట్ పీసీ. జి మణికంఠరాజు స్పెషల్ బ్రాంచ్. కె కనకలత పోలీస్ కానిస్టేబుల్ బెస్ట్ ఉమెన్ పీసీ. కె కనకలత పోలీస్ కానిస్టేబుల్ బెస్ట్ ఉమెన్ పీసీ. పి పూజాలక్ష్మి హోంగార్డ్ బెస్ట్ ఉమెన్ హోంగార్డ్. పూజాలక్ష్మి హోంగార్డ్ బెస్ట్ ఉమెన్ హోంగార్డ్. మెల్లం గిరీష్ సుధాకర్ రావు హోంగార్డ్ బెస్ట్ హోంగార్డ్. మెల్లం గిరీష్ సుధాకర్ రావు. మెల్లం గిరీష్ సుధాకర్ రావు హోంగార్డ్ బెస్ట్ హోంగార్డ్. అదేవిధంగా ఈ సబ్ ఇన్స్పెక్టర్ వారి యొక్క సేవలు అందిస్తూ ఉంటారు. రిటైర్ అయినా సరే మన యొక్క పెరేడ్లో వారి యొక్క సలహాలు ఇవి తీసుకుంటూ ఉంటారు. అందుచేత వారిని కూడా ఈ అవార్డు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. కె నరసింహమూర్తి గారు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ బెస్ట్ ఇన్ పెరేడ్ అడ్వైజర్. శ్రీ కె నరసింహమూర్తి. అదేవిధంగా మరి యొక్క 2 సర్టిఫికెట్లు ఈరోజు ఉన్నాయి. అప్రిషియేషన్ పబ్బినీడి యేసుబాబు గారు పీసీ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ యానం ఫర్ ఎక్సలెంట్ సర్వీసెస్, సిన్సియరిటీ, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కోవిడ్-19 వారియర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉత్తమ సేవలు అందించిన అందరికీ సర్టిఫికేట్ ప్రదానం చేసిన
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.